ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మెడలో పూలదండని అలంకరించడంలోని పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ షష్ఠి తిథి పునఃప్రయత్నాలకి మాత్రమే పనికి వస్తుంది. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, బియ్యం దానం, అన్నదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం. ఈరోజు ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికై ఉలవల దానం, గణపతి హోమం బాగా ఉపయోగపడతాయి. ఈ మఖా నక్షత్రం తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో ఈ శుక్రుడు అఖండ యోగాన్ని కలిగించడంలో, వైభవాన్ని కలిగించడంలో చంద్రుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి చాలా సమర్థత కలిగి ఉన్నటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ప్రయత్నంతో అన్ని కార్యాల్లో విజయాలు సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలు వేగవంతంగా చేకూరుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో చిరు విఘ్నాలు ఏర్పడతాయి. ఆదాయాన్ని ఆశించినంతగా పెంపొందింప చేసుకోలేకపోతారు. చిరు చిక్కులు ఉద్యోగరీత్యా కూడా ఏర్పడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో, భక్తితో, శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు విడిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి ఫలితాలను పొందలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్నేహితుల ద్వారా మిత్రుల ద్వారా ఇరకాట పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శక్తివంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. అదృశ్య సంఘటనలు వ్యాపారరీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని తగ్గించుకోగలుగుతారు. ముఖ్యంగా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. ప్రతి పనిలోనూ ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి నిర్లిప్తత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ప్రయత్నంతో అన్ని కార్యాల్లో విజయాలు సాధించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో మంచి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. సుశక్తితో పైకి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. గృహ సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు తారసపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగ విషయాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో భాగస్వాములతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు.
విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు, ఆనందం లభిస్తుంది. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని ఆకస్మికంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శుభకార్యాల్లో, శుభ సంఘటనలో మెడలో పూలదండని అలంకరించడం సాంప్రదాయం. ఈ పూలదండని అలంకరించడంలో ఒక ఆంతర్యం ఉంది. అది ఏమిటో పరిశీలిద్దాం. ధనుర్మాసంలో గోదాదేవి తాను ధరించినటువంటి పూలదండను రంగనాథునికి సమర్పించింది. ఆముక్త మాల్యదగా ఆండాళ్ ఆవిష్కారమైంది. సాధారణంగా స్వామికి అలంకరించినటువంటి పూలదండను భక్తులు ధరించడం సాంప్రదాయం. అయితే గోదమ్మ దీనికి భిన్నంగా తాను ధరించినటువంటి దండనే స్వామికి అలంకరించింది. అయితే విష్ణువుకి అలంకరించినటువంటి పూలదండను మనం స్వీకరించటంలో, ధరించడంలో పరమార్థం ఉంది. మనిషి ఆత్మస్వరూపం నుదుటి భాగంలో 2 కళ్ల మధ్య ఆవిష్కారం అవుతుంది. అక్కడ నుండి ఆలోచనలు జనితమై మెడభాగం గుండా ప్రయాణించి చివరికి హృదయంలో స్థిరత్వ స్థితికి చేరుకుంటుంది. అవి భక్తి సంబంధిత ఆలోచనలైతే ఆత్మముక్తికి అందుకుంటుంది. కీలక భాగమైనటువంటి మెడభాగంలో ఆత్మ సన్మార్గంలో ప్రయాణించేలా చూడమని దైవం గలసీమలో అలంకరించినటువంటి పూలదండను భక్తులు తమ మెడలో ధరించి తరిస్తారు. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు పరమేశ్వరుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తూ జమ్మి ఆకులు పరమేశ్వరుడి యొక్క లింగస్వరూపం మీద ఉంచి ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి, నూతన ప్రణాళికలను రూపొందించుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అక్షరాభ్యాసానికి, నూతన గృహప్రవేశానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. నూతన వాహనాలను కొనుగోలు చేయటానికి, వాటిని ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఉద్యోగంలో స్థిరత్వం లేక తరచూ ఉద్యోగాలు మారుతూ ఇబ్బందులకు గురవుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో దైవ బలం రీత్యా ఉద్యోగంలో స్థిరత్వం పొందటానికి ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా, లక్ష్మీదేవికి చలిమిడిని నివేదన చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉద్యోగంలో తరచూ సంభవించేటటువంటి మార్పుల నుండి బయటపడి ఒక చక్కటి స్థిరత్వాన్ని ఉద్యోగంలో పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివాహం అనేటువంటిది గృహంలో ఒక సమస్యగా మారినప్పుడు ఎందుచేత వివాహం కావటం లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మా పిల్లలకు వివాహం కావటం లేదే అని చెప్పేసి వ్యాకులత చెందేటువంటి వారు కోకోలలుగా కనిపిస్తున్నారు. అసలు సిసలైన వాస్తు దోషం లేకుండా ఆ గృహంలో వివాహం కావలసినటువంటి వాళ్ళు ఆచరించవలసిన సూత్రాలని గనక తూచా తప్పకుండా పాటించినట్లయితే
తప్పనిసరిగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారాలు మెండుగా ఉంటాయని వాస్తుశాస్త్రరీత్యా కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది సుమ. అందుచేతనే వివాహానికి వాస్తుదోషం ఆటంకం కాకుండా ఉండాలంటే ప్రస్తుతానికి వాయువ్య కోణంలో వాయువు బలం కలిగి ఉంటుంది కాబట్టి, వాయువ్య కోణానికి అధిపతి చంద్రుడు కాబట్టి, దేవత వాయువు కాబట్టి, ఈ విధంగా ఈ దిశ దేవత గ్రహం ఈ మూడు కూడాను ప్రకృతి ద్వారా సంచాలనం చేయబడేవి కాబట్టి వివాహ యోగ్యురాలైనటువంటి కన్యకు తగిన ఉత్తమ స్థానం వాయవ్య దిశ అని చెప్పేసి గ్రహించాలి. ఇక్కడ అంటే మీ ఇంటిలో వాయవ్య దిశలో లోపం లేకుండా ఉన్నదా లేదా అని చెప్పేసి గ్రహించండి. అక్కడ కనుక ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని సవరించుకోవటం చాలా మంచిది. ఆ వాయువ్య దిశలో గది తప్పనిసరిగా ఉండాలి. అలా గనక వీలు కాకపోతే ఇంట్లో ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఉన్నటువంటి గదిని ఆ వివాహం కావలసినటువంటి వారికి కేటాయించటం మంచిది. వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే వాయువ్య గదిలోనే నిద్రించటం వలన త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గులాబీ రంగు కానీ లేదా ఏదైనా లేత రంగు కానీ చూడటానికి బాగున్నది ఎంపిక చేసుకొని ఆ గదిలో గోడలకు వేయటం చాలా మంచిది. నీలం, నలుపు, పలక వంటి ముదురు రంగులు మాత్రం వాయువ్య గదుల్లో ఉపయోగించకండి. అలా ఉపయోగించినట్లయితే వారు ఒకవేళ ఆ వాయువ్య గదిలో నిద్రించినప్పటికీ కూడా వివాహ సంబంధాలు చేదారిపోవటానికి ఆస్కారం ఉంది. వివాహయోగ్యుడైన యువకునికి తూర్పు కానీ ఈశాన్య కోణంలో కానీ గదిని కేటాయించటం చాలా మంచిది. వాయువ్య కోణంలో గది కన్యకు నివాసయోగ్యం చేయాలి. కానీ ఆ గదిలో వరుణి పక్షం వారికి అమ్మాయిని చూపించటం వలన వివాహానికి ఆటంకం కలగవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందండి అని చెప్పేసి వాయువ్య గదిలోని అమ్మాయిని కూర్చోబెట్టి చూపించకూడదు. అలా చూపించినట్లయితే ఆ వివాహం కావటం కాస్త కష్టమవుతుంది. ఈ యొక్క అమ్మాయిని చూపించేటువంటి గది ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు గదుల్లో నిర్వహించటం చాలా మంచిదిగా ఇక్కడ గుర్తెరగాలి. వివాహ వయస్కులైనటువంటి పిల్లల మంచం రెండు వైపుల నుంచి ఉపయోగించటానికి అనువుగా వేయాలి. ఒక అంచు గోడకు ఆంచి వేయటం వలన వివాహం విఘ్నం కలగవచ్చు. అంటే ఎప్పుడు కూడా వేసేటువంటి పడక గది మంచం గోడకి మాత్రం ఆనుకోకూడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. గదికి ఉన్న ప్రవేశ ద్వారం వైపు పాదాలు ఉండేటట్టుగా పడుకోవటం అశుభం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుచేత శయనాగారం ద్వారానికి ఎదురుగా మంచం వేయకూడదు. పడుకున్న వ్యక్తి ముఖద్వారాన్ని చూడటానికి వీలుగా మంచం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా. మంచం ఉన్న స్థలం పైన కప్పుకు బీము కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఉండటం వలన ఆ మంచంపై నిద్రించే వ్యక్తికి ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తికి డిప్రెషన్ వంటి బాధలు ఎక్కువగా కలుగుతాయి. తగిన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం, వారి ఎదుట తన యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గమనించాల్సినటువంటి ముఖ్య విషయం అన్నమాట. ఈశాన్య కక్ష ప్రవేశ ద్వారం ఎదురుగా కుడివైపు మూలకు శివపార్వతుల పటం కానీ, తల్లిదండ్రుల యొక్క పటం కానీ, బాతుల జంట వంటి అందమైన పటాలు లేదా చిరునవ్వుతో ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు తగిలించడం చాలా మంచిది. ఇంతవరకు వివాహం వయస్కుల గది గురించి చెప్పినప్పటికీ ఇక పూర్తి ఇంట్లోని వాస్తు దోషాల వల్ల కూడా ఎటువంటి ఆటంకాలు కలుగుతాయో అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పడక గదికి సరిగ్గా ఎదురుగా పూజాగృహం ఉన్నా, లేక పడక గదిలో కొంత భాగం పూజా స్థలంగా ఉపయోగిస్తూ ఉన్నా ఆ ఇంటి ఇళ్లలు చాలా ధార్మిక ప్రవృత్తి కలిగి ఉంటుంది. ఆమె కుమార్తె వివాహం చాలా ఆలస్యం అవుతుంది. వివాహానికి అనేక ఆటంకాలు కూడా కలుగుతాయి.
ఏదైనా గదిని దంపతులు పడక గదిగా ఉపయోగించుకుంటూ అక్కడే అతిథులు వచ్చి కూర్చోవటం, ప్రసంగించటం వంటివి జరుగుతుంటే ఆ గృహిణి చాలా చంచలతత్వం, అంటే ఏ పని కూడా సరిగ్గా చేయని పరిస్థితుల్లో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వివాహ విషయంలో కూడా ఆమె నిర్ణయాలు తీసుకోలేదు. పిల్లల వివాహ విషయంలో ఆ సంబంధమా, ఆ అబ్బాయి అట్లా ఉన్నాడే ఇట్లా ఉన్నాడని ఏదో ఒక వంక ఆమె మనసుకు అలా తట్టుతుంది. అందుచేత ఎప్పుడూ కూడా పడక గదిలో కూర్చొని ఇతరులు వచ్చి సంభాషించటం అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా గొప్ప విశేషం. పడక గదిలో కూర్చొని ఇతరులు అతిథులు వచ్చి మాట్లాడటం మంచిది కాదు సుమా. ఇంట్లో వంటగది, స్నానాల గది ఒకే వరుసలో ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సంతానం, కుమార్తెలు కానివ్వండి లేక పుత్రులు కానివ్వండి, అసంతృప్తి అశాంతిని కలిగి ఉంటారు. వారికి వివాహం కూడా చాలా ఆలస్యంగా అవుతుంది. ఇంటి హాలులో మురికి నీరు పోయేటువంటి తూము ఉండటం, హాల్ చాలా చిన్నదిగా ఉండటం లేదా సన్నగా పొడవుగా ఉండటం, స్నానాల గదిలో కలిసి ఉండటం వల్ల ఆ ఇంటి యజమాని మోక్ష చింతన కలిగి ఉంటాడు. ఇంట్లోని ఒక వ్యక్తి వివాహానికి ఆటంకం కూడా కలుగుతుంది సుమా. ఈ వాస్తు దోషాలన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనం సవరించుకొని చక్కటి ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వివాహం కావటానికి, త్వరగా అనుకున్న సంబంధం నిర్ణయించుకోవటానికి వాస్తు శాస్త్ర రీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. వివాహం కావలసిన పురుషుడు మంగళవారం నాడు 1/2 కేజీ కందులు చక్కటి పారే నదీ తీర ప్రాంతంలో తూర్పు తిరిగి కళ్యాణ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి వదిలినట్లయితే త్వరగా వివాహం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వివాహం కావలసిన కన్య అరటి చెట్టును 7 రంగులు కలిగిన దారాన్ని చక్కగా చుట్టి అవి వారాల పేర్లుగా భావన చేస్తూ ఆ అరటి చెట్టు వద్దనే గౌరీదేవిని పసుపుతో తయారు చేసి ఎరుపు రంగు పూలతో పూజ చేసి ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణం చేస్తే తప్పనిసరిగా వివాహ ప్రాప్తి కలగటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.